ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, వాణిజ్యం అనే విలువలకు తామే రక్షకులమని చెప్పుకునే అమెరికా అదే సమయంలో తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆంక్షలను విధిస్తూ, ఎత్తేస్తూ ప్రపంచ దేశాలపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం? ఒకప్పుడు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కాపాడేందుకు భారత్ను రష్యా చమురు కొనుగోలు చేయమని కోరిన వాషింగ్టన్ నేడు అదే భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని మళ్లీ ఆంక్షల అస్త్రాన్ని ఎందుకు ప్రయోగిస్తోంది? ట్రంప్ పరిపాలన అవలంబిస్తున్న అస్థిర దౌత్యం, ద్వంద్వ ప్రమాణాలు, ఇరాన్ వంటి దేశాలు సైతం మనస్తత్వ నిపుణులను రంగంలోకి దింపేంతగా పెరిగిన అనిశ్చితి, అలాగే భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ప్రపంచ రాజకీయ సమీకరణలను ఎలా మార్చుతున్నాయి? అమెరికా విశ్వసనీయత క్షీణిస్తోందా, లేక బహుళ ధృవ ప్రపంచ క్రమానికి ఇదే నాంది పలుకుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో మరియు భౌగోళిక రాజకీయ వేదికపై అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, స్వార్థపూరిత విధానాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రష్యా నుండి భారత్ కొనుగోలు చేసే చమురు రవాణాను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ వాషింగ్టన్ అధికారికంగా కఠినమైన ఆంక్షలను మళ్లీ విధిస్తామని ప్రకటించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలలో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ ఆంక్షల పునరుద్ధరణ భారతదేశానికి అధిక రవాణా ఖర్చులు, షిప్పింగ్ సవాళ్లు మరియు ఇంధన సరఫరాలో అంతరాయాలను కలిగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోయినప్పుడు తమ దేశీయ ఓటర్లను, వినియోగదారులను పెట్రోల్ ధరల నుండి కాపాడుకోవడానికి భారతదేశానికి తాత్కాలిక సడలింపునిచ్చిన అమెరికా నేడు పరిస్థితులు కుదిరిపడిన వెంటనే మళ్లీ ఆంక్షలాస్త్రాన్ని బయటకు తీసింది. చైనా తరహాలోనే భారతదేశం కూడా ఓ తిరుగులేని ఆర్థిక, సైనిక మహాశక్తిగా ఎదుగుతుందనే అంతర్గత భయంతోనే అమెరికా భారత్ యొక్క చౌక ఇంధన జీవన రేఖను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తోంది అనేది ఈ తాజా పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న తీవ్రమైన వైరుధ్యాలు, అస్థిరత్వంతో కూడిన లాభనష్టాల ఆధారిత వ్యాపార దౌత్యం యొక్క నగ్న స్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. అంతర్జాతీయ సంబంధాలలో ఎటువంటి స్థిరమైన సూత్రాలు లేకుండా కేవలం తమ సొంత దేశీయ ప్రయోజనాల కోసమే వాషింగ్టన్ ఆంక్షలను విధించడం లేదా ఎత్తివేయడం చేస్తోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇటీవల ఘాటుగా విమర్శించారు. గత ఏడాది భారత్పై పన్నులు వేసి ఆపై సంక్షోభం లాగానే చమురు మార్కెట్ను స్థిరీకరించడానికి భారత్ను రష్యా చమురు కొనమని స్వయంగా అభ్యర్థించి నేడు అవసరం తీరిపోగానే మళ్లీ ఆంక్షలు పెట్టి కోలుకులేని దెబ్బతీయాలని చూడ్డం ట్రంప్ పరిపాలనలోని దౌత్యపరమైన దివాళా కోరుతనానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికర పరిణామం ట్రంప్ విదేశాంగ శైలిపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితిని మరింత స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. అమెరికాతో జరిగిన పరోక్ష చర్చలో ఇరాన్ ప్రభుత్వం ఏకంగా 2 సీనియర్ సైకాలజిస్టులను తమ చర్చల సలహాదారుల బృందంలో చేర్చుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ ప్రవర్తన విధానం, నిర్ణయాల అస్థిరత్వం, ఆకస్మిక వైఖరి మార్పులను అధ్యయనం చేసి ఆయనకు పంపే సందేశాలను ఎలా రూపొందించాలనే అంశంపై ఈ నిపుణులు సూచనలు చేసినట్లు సమాచారం. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడితో దౌత్య చర్చలు జరిపేందుకు ప్రత్యర్థి దేశం రాజకీయ నిపుణులతో పాటు మానసిక ప్రవర్తన విశ్లేషకులను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాం. ట్రంప్ నాయకత్వ శైలిపై అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనుమానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తోంది. దౌత్య సంబంధాలు సాధారణంగా పరస్పర విశ్వాసం, స్థిరత్వం మరియు విధాన స్పష్టతపై ఆధారపడి ఉంటాయి. అయితే ట్రంప్ వ్యవహార శైలి కారణంగా దేశాలు విధాన విశ్లేషణ కంటే వ్యక్తిత్వ విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాల్సి వస్తుందన్న అభిప్రాయం అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ రాజకీయ ఒత్తిళ్లకు మరియు బెదిరింపులకు లొంగిపోయే రోజులు పోయాయని, భారతదేశం తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అసాధారణ దౌత్య ప్రకాశం మరియు పటిష్ట నాయకత్వంతో ప్రపంచానికి చాటి చెప్పారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్య అహంకారాన్ని, బెదిరింపులను ధీటుగా ఎదుర్కొంటూ 140 కోట్లకు పైగా భారతీయుల ఇంధన భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేయడం భారత రాజకీయ విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. అమెరికా ప్రతిపాదిస్తున్న ఈ ఆంక్షల వెనుక ఉన్న అంతర్గత ఉద్దేశ్యం పూర్తిగా అహేతుకమైనది మరియు ఆత్మరక్షణ ధోరణిని ప్రతిబింబిస్తోంది. రష్యా నుండి చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకుని దానిని శుద్ధి చేసి తిరిగి అంతర్జాతీయ మార్కెట్లకు పరోక్ష మార్గంలో స్వయంగా యూరప్ మరియు అమెరికా దేశాలకే ఎగుమతి చేస్తోందనేది బహిరంగ వాస్తవం. భారతీయ రిఫైనరీలు గనుక రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపేస్తే గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సరఫరా ఒక్కసారిగా పడిపోయి బ్రెంట్ క్రూడ్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీనివల్ల మళ్లీ నష్టపోయేది అమెరికా, యూరప్
యూరప్ వినియోగదారులే. అంతేగాక ప్రపంచ ఇంధన ధరల స్థిరత్వం కోసం భారత రిఫైనింగ్ సామర్థ్యాలపై పరోక్షంగా ఆధారపడాల్సి వస్తున్న అమెరికా అదే సమయంలో భారత్పై ఆంక్షల ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం దాని విధానాల్లోని అంతర్గత వైరుధ్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. చైనా ప్రపంచవ్యాప్తంగా రష్యా ఇంధన నిల్వలను భారీగా నిల్వ చేసుకుంటున్నప్పుడు దానిని అడ్డుకోలేని అమెరికా కేవలం తన ఆర్థిక అవసరాల కోసం చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక తీవ్రమైన వాస్తవికత లోపం ఉంది. భారతదేశం ఇంధన లభ్యత మరియు తక్కువ ధరల ఆధారంగానే వాణిజ్య నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప వాషింగ్టన్ యొక్క రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగా కాదనే వాస్తవాన్ని భారత్ నిరూపించింది. ట్రంప్ పరిపాలన ఒకవైపు అంతర్జాతీయ శాంతిని కోరుకుంటున్నట్టు నటిస్తూనే మరోవైపు భారత ఆర్థిక వృద్ధికి అడ్డుకట్ట వేయాలని చూడటం అంతర్జాతీయ వాణిజ్య నియమాలను హాస్యాస్పదంగా మార్చేస్తోంది. ఈ వ్యూహాత్మక చదరంగంలో ట్రంప్ పరిపాలన అవలంబిస్తున్న నమ్మకూడని భాగస్వామ్య వైఖరి కేవలం భారత్తోనే కాకుండా పాకిస్తాన్తో అమెరికాకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను కూడా అత్యంత ఘోరమైన స్థాయికి దిగజార్చింది. గతంలో తీవ్రవాద నిరోధక చర్యల పేరుతో పాకిస్తాన్ను ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుకున్న వాషింగ్టన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పునరాగమనం తర్వాత ఇస్లామాబాద్ను పూర్తిగా నడి సముద్రంలో వదిలేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మరియు రక్షణ సంక్షోభ సమయంలో ట్రంప్ పరిపాలన ఆ దేశానికి ఇంధన మరియు ఆర్థిక సాయాన్ని నిలిపేయడమే కాకుండా రష్యా చైనా కూటమి వైపు మొగ్గు చూపుతుందనే సాగుతో మరిన్ని ఆంక్షల బెదిరింపులకు గురిచేస్తోంది. ఒకవైపు చైనాను కట్టడి చేయడానికి భారత్ను వాడుకోవాలని చూడ్డం, మరోవైపు పాకిస్తాన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఆ ప్రాంతంలో భౌగోళిక శూన్యతను సృష్టించడం ట్రంప్ విదేశాంగ విధానంలోని తీవ్ర వైఫల్యానికి నిదర్శనం. అమెరికా యొక్క ఈ అస్థిరమైన స్వార్థపూరిత దౌత్యం కారణంగానే నేడు అటు పాకిస్తాన్ ఆర్థికంగా కుప్పకూలి చైనాపై మరింతగా ఆధారపడే పరిస్థితికి చేరుకుంటుండగా ఇటు భారతదేశం అమెరికాపై ఆధారపడడం తగ్గించుకుని ప్రధాని మోదీ నాయకత్వంలో తన సొంత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. వాషింగ్టన్ అనుసరిస్తున్న ఈ హానికరమైన విధానాలు గ్లోబల్ సౌత్ దేశాలను అమెరికా నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థ నుండి దూరం జరిగేలా ప్రేరేపిస్తున్నాయి. ట్రంప్ పరిపాలన రష్యా చమురును రవాణా చేసే నౌకలపై మరియు అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలపై కఠినమైన ఆంక్షలను విధించడం ద్వారా గ్లోబల్ సప్లై చైన్ ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. ఈ ఏకపక్ష ఆర్థిక ఉగ్రవాదం మరియు భారత్, రష్యా మరియు గల్ఫ్ దేశాల మధ్య డాలర్ రహిత వాణిజ్యాన్ని మరింత వేగవంతం చేస్తోంది. ప్రధాని మోదీ తన అంతర్జాతీయ ఇమేజ్ని మరియు రూపాయి ఆధారిత చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పాశ్చాత్య దేశాల ఏకఛత్రాధిపత్యానికి గట్టి తూట్లు పొడిచారు. అమెరికా ఆంక్షల ద్వారా బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంటే భారతదేశం మాత్రం రష్యాతో కలిసి దీర్ఘకాలిక ఇంధన ఒప్పందాలను పునరుద్ధరించుకుంటూ సముద్ర మార్గాల్లో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఇక్కడ మరో కీలక అంశం, ఇరాన్ వంటి దేశాలు అమెరికా విధానాలను అర్థం చేసుకోవడానికి దౌత్యవేత్తలతో పాటు మనస్తత్వ నిపుణులను కూడా ఆశ్రయించాల్సి వస్తున్న పరిస్థితి. ట్రంప్ విదేశాంగ విధానంలో నెలకొన్న అనిశ్చితి మరియు విశ్వసనీయత సంక్షోభానికి ప్రతీకగా నిలుస్తోంది. సాధారణంగా ప్రపంచ దేశాలు ఒక అగ్రరాజ్య నాయకత్వాన్ని అంచనా వేయడానికి వ్యూహాత్మక విశ్లేషకులను, భద్రతా నిపుణులను లేదా దౌత్యవేత్తలను ఆశ్రయిస్తాయి. అయితే ట్రంప్ పరిపాలనలో విధాన నిర్ణయాలు, వ్యక్తిగత వైఖరులు, ఆకస్మిక ప్రకటనలు మరియు ఊహించలేని రాజకీయ నిర్ణయాలపై ఆధారపడుతున్నాయనే అభిప్రాయం అంతర్జాతీయ వేదికలపై బలపడుతోంది. ఇది అమెరికా దౌత్య విశ్వసనీయతకు మాత్రమే కాదు, ప్రపంచ స్థిరత్వానికి కూడా దీర్ఘకాలిక సవాలుగా మారుతోంది. ట్రంప్ తన విదేశాంగ విధానంలో భారత్ను చైనాతో సమానమైన ప్రత్యర్థిగా భయపడుతూ పాకిస్తాన్ పూర్తిగా వదిలివేయడం అనేది మధ్యప్రాచ్య మరియు దక్షిణాసియా ప్రాంతాలలో అమెరికా ప్రభావ క్షీణతకు నాంది పలుకుతోంది. ఒకవైపు భారత్పై ఆంక్షల ఒత్తిడి పెంచడం, మరోవైపు చైనా విస్తరణవాద వ్యూహాలను సమర్థవంతంగా అడ్డుకోలేకపోవడం వాషింగ్టన్ వ్యూహాత్మక వైఫల్యాలను బహిర్గతం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి మరియు జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరింత దృఢంగా అమలు చేస్తోంది. ట్రంప్ పరిపాలన ఆంక్షల ద్వారా భారత్ను లొంగదీసుకోవాలని చూస్తున్న ఈ వ్యూహం అంతిమంగా అమెరికా దౌత్య విశ్వసనీయతను దెబ్బతీస్తూ ప్రపంచాన్ని మరింత వేగంగా ఒక బహుళ ధ్రువ ప్రపంచ క్రమం వైపు నడిపిస్తోంది. రష్యా భారత్ ఇంధన భాగస్వామ్యం, రూపాయి ఆధారిత వాణిజ్య వ్యవస్థలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సహకారం మరియు అమెరికా విధానాలపై పెరుగుతున్న అనుమానాలు ప్రపంచ శక్తి సమీకరణలను వేగంగా మారుస్తున్నాయి.
ఆంక్షలు, ఒత్తిళ్లు మరియు ఆర్థిక బెదిరింపుల ద్వారా దేశాలను నియంత్రించాలనే పాత ప్రపంచ క్రమం క్రమంగా బలహీనపడుతుండగా, జాతీయ ప్రయోజనాలు మరియు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కేంద్రంగా చేసుకున్న కొత్త అంతర్జాతీయ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఇందులో భారతదేశం ఏ శక్తి ఆపలేని ఒక స్వతంత్ర ఆర్థిక మరియు వ్యూహాత్మక మహాశక్తిగా ఎదగడం ఖాయమనే సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా ఆంక్షలను విధిస్తూ మరియు ఎత్తివేస్తూ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలపై, అలాగే అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థిరత్వం కోసం భారత్ని రష్యా చమురు కొనమని గతంలో అమెరికా స్వయంగా కోరిన వైనంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన ఘాటు విమర్శలు, మరోవైపు ట్రంప్ విదేశాంగ శైలిని అర్థం చేసుకునేందుకు ఇరాన్ మనస్తత్వ నిపుణులను కూడా చర్చల ప్రక్రియలో భాగం చేసుకుందనే అంతర్జాతీయ మీడియా కథనాలు, ఈ రెండు కలిసి అమెరికా విధానాలలో పెరుగుతున్న వైరుధ్యాలను మరియు విశ్వసనీయత సంక్షోభాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేదా శాశ్వత శత్రువులు ఉండకపోవచ్చు, కానీ శాశ్వత జాతీయ ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. అదే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ భారత్ తన ఇంధన భద్రత, ఆర్థిక స్వావలంబన మరియు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ కొత్త ప్రపంచ క్రమంలో మరింత కీలక శక్తిగా ఎదుగుతోంది. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ బెదిరింపులు ఇవన్నీ ఒకప్పుడు ప్రపంచాన్ని నియంత్రించడానికి అమెరికా చేతిలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన ఆయుధాలు. కానీ మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో ఆ ఆయుధాల ప్రభావం క్రమంగా తగ్గిపోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ పరిపాలనా విధానాలపై మిత్రదేశాలకే సందేహాలు పెరుగుతుండగా, మరోవైపు భారత్ వంటి దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రష్యాతో ఇంధన భాగస్వామ్యం, డాలర్ రహిత వాణిజ్యం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి వంటి మార్పులు కొత్త ప్రపంచ క్రమానికి బాటలు వేస్తున్నాయి. చివరికి ఆంక్షలతో దేశాలను లొంగదీసుకునే యుగం ముగిసిపోతుండగా, పరస్పర ప్రయోజనాలు మరియు సమాన గౌరవంపై ఆధారపడిన బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవిస్తోంది. ఆ కొత్త ప్రపంచంలో భారత్ కేవలం ఒక భాగస్వామి మాత్రమే కాదు, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న వాస్తవాన్ని ఇక ఎవరూ కాదనలేరు.